నమస్తే. అయితే మొయినాబాద్ డ్రగ్స్‌కి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో చర్చనీయాంశంగా మాట్లాడింది. మాట్లాడదాం మనతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అయితే డ్రగ్స్‌కి సంబంధించి కూడా పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు క్లారిటీ రావడం జరిగింది. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవరే మధ్యలో ఓఆర్ఆర్ దగ్గర డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పేసి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని కేటీఆర్ అసలైనటువంటి నాయకుడు. డ్రగ్స్కు మెయిన్ డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చిందే కేటీఆర్. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ మంత్రి అయిన తర్వాత ఒక 10,000 కోట్ల డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చాడు తెలంగాణ రాష్ట్రానికి. తీసుకొచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయిని, మత్తు పదార్థాలను అలవాటు చేసిందే కేటీఆర్. అదొక బిజినెస్గా పెట్టుకున్నాడు కేటీఆర్. 10,000 కోట్ల డబ్బుతో తీసుకొచ్చిన గంజాయిని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు, యువతకు నేర్పించింది కేటీఆర్. డ్రగ్స్ను, గంజాయిని, మత్తు పదార్థాలను విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, పీజీ వరకు విద్యార్థులకు నేర్పించిందే కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను అలవాటు చేసిందే కేటీఆర్. ఎందుకంటే 10,000 కోట్లతో ఈ మత్తు పదార్థాలను, డ్రగ్స్ తెప్పించి ఏజెంట్లను పెట్టుకొని, బ్రోకర్లను పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు, విద్యార్థులకు అలవాటు చేయించిందే కేటీఆర్. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే కేటీఆర్ కి సంబంధం లేదు, కేటీఆర్ మంచి సంస్కారం ఉన్న వ్యక్తి, కేటీఆర్ మీద ఎందుకు నిందలేస్తారు అంటారు. వాడవాడు లుచ్చగాడు, వానికి తెలియకపోతే వాడిని మేమేం చేయలేము. వాడవాడు లుచ్చగాడు. వాడు ఎందుకంటే కేటీఆరే దీనికి అసలైన కారకం, దీనికి అసలైన నిర్మాత, అసలైన డైరెక్టర్ కేటీఆర్. దీనికి డ్రగ్స్, ఈ డ్రగ్స్ కేటీఆర్ 2014 కన్నా ముందట్టుండే అలవాటు ఉన్నది డ్రగ్స్. ఎవరు? కేటీఆర్. 2014 తర్వాత 10 ఏళ్ళు విచ్చలవిడిగా సాయంత్రం డ్రగ్స్ లేని నిద్రపోలేదు, డ్రగ్స్ లేని ఆయనకు నిద్ర పట్టలేదు. డ్రగ్స్ తాగడము, తర్వాత అట్లనే కదా సినిమా హీరోయిన్ పరిచయం చేసింది. కాబట్టి అదంతా నేను మొత్తం డాటా ఉంది నా దగ్గర. అది బయటకు తీస్తే ఆయన బాగుండదు. ఇప్పుడు ఆ సందర్భం కూడా కాదు. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అదొక ఎపిసోడ్, అది నేను చెప్తాను. ఆ విషయాలు తర్వాత చెప్తాను. కానీ ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు ప్రధాన కారణం కేటీఆర్. ఎందుకంటే ఆయనకి ఇప్పటికి పరీక్షలు చేపిద్దాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అన్నారు, ఆయనకు పరీక్షలు చేపిస్తే తెలుస్తుంది అని. మొత్తము ఆయన శరీరం మీద డ్రగ్స్, మందు, మత్తే అంటే ఏది లిక్కరే అంటే మందు. ఆయన శరీరం మొత్తం పరీక్షలు చేస్తే ఇది వెళ్తుంది, వేరే వెళ్ళదు అది. కాబట్టి ఆయన అయ్యేల నీతి వాక్యాలు చెప్పడం కరెక్ట్ కాదు. పైలట్ రోహిత్ రెడ్డి ఎవరు? టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. పైలట్ రోహిత్ రెడ్డి అన్నట్టు అయినా టిఆర్ఎస్ క్యాండిడేట్. అదేవిధంగా జీవన్ రెడ్డి అయినటోడు ఎవడు? ఆర్మూర్ జీవన్ రెడ్డి కేటీఆర్ సన్నిహితుడు. వాడొక బ్రోకర్. జీవన్ రెడ్డి అయినటోడు సినిమా హీరోయిన్లను, కొత్తగా హీరోయిన్లు వస్తే వాళ్ళను కేటీఆర్కు సప్లై చేసే పెద్ద బ్రోకర్ అయినటోడు జీవన్ రెడ్డి. ఈ డ్రగ్స్ను ఒక ఏజెంట్ను, ఒక బ్రోకర్ గాని పెట్టుకున్నాడు పైలట్ రోహిత్ రెడ్డిని. పెట్టుకొని అంతకుముందు ఇంకొక 10 మంది ఉండ్రి. ఆ 10 మందితో సహా రోహిత్ రెడ్డిని కూడా కలుపుకున్నాడు. ఈ డ్రగ్స్ నడిపిస్తున్నాడు. ఈ రోహిత్ రెడ్డి మొయినాబాద్ గెస్ట్ హౌస్లో దొరికినప్పుడు ఒక 3 గంటల ముందు కేటీఆర్ ఉన్నాడు అక్కడ. కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు ఫామ్ హౌస్లో, మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకున్నాడు. 3 గంటల ముందు ఇది కేటీఆర్ వెళ్ళిపోయిండు. అక్కడ రోహిత్ రెడ్డి దొరికిండు. రోహిత్ రెడ్డికి పరీక్షలు చేస్తే ఏమైంది? డ్రగ్స్ తీసుకున్నాడని తెలిసిపోయింది కదా. వాళ్ళకి సప్లై ఎక్కడి నుండి తీసుకున్నాడని తెలిసిపోయింది కదా. అంటే ఇదంతా మొత్తం ఈ మత్తు పదార్థాలను ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడమే కేటీఆరే తీసుకొచ్చాడు. ఎందుకు మేము చెప్తున్నామంటే 10 ఏళ్ళు మీరు చూడండి, మీ మీడియా కూడా చూసుకోండి, మీ మీడియాకి అందరికి కూడా తెలుస్తుంది. మండల్లో ఎక్కడ పోయినా డ్రగ్స్ దొరికింది, గంజాయి దొరికింది, మత్తు పదార్థాలు దొరికినాయి. మండల్లో ఇంటర్మీడియట్ పిల్లలకు, యువతకు ఎక్కడ చూడు మండలి కానుంచి గ్రామ స్థాయి దాకా తీసుకెళ్ళింది.
ఇది ఇప్పుడైతే వైన్లు ఎట్లయితే ఉన్నాయో వైన్ షాపులు, ప్రతి మండల వైన్ షాపులు ఎట్లయితే ఉన్నాయో ఆ విధంగా డ్రగ్స్ కూడా ఆ విధంగా దొరికే విధంగా ఆ 10 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లు 10 ఏళ్ళు ఆ విధంగానే దొరికింది యువతకు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేశాడు కేటీఆర్. యువతను విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్లకు అలవాటు చేశాడు. ఎందుకు అంటే యువత ఏం పని చేసుకోకూడదు, యువత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేయకూడదు, యువతకు ఉద్యోగాలు అడగకూడదు. ఇదే చదువుకున్న విద్యార్థులు బాగా చదవకూడదు, చదివితే మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు అంటారు. ఇది ఆలోచన చేశాడు కేసీఆర్ ద్వారా. ఆలోచన చేసి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ అడగారిన కులాలు ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ ఇంకా ఎవరైనా మమ్మల్ని అడగకూడదు. చదివితే మళ్ళీ వీళ్ళు పాస్ అయితే పై చదువులు బాగా చదివితే వీళ్ళు ఉద్యోగాలు అడుగుతారు, ఈ యువత ఉద్యోగాలు అడుగుతారు. కాబట్టి వీళ్ళని అడగకుండా చేయాలంటే వీళ్ళకు బానిసలుగా తయారు చేయాలని చెప్పి వాళ్ళు గ్రామాలను మండలాలను టార్గెట్ పెట్టి జిల్లాలను టార్గెట్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు యువతకు అలవాటు చేసింది కేటీఆర్. 10 ఏళ్ళు విచ్చలవిడిగా మత్తు పదార్థాలు డ్రగ్స్ దొరికింది రాష్ట్రంలో. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాని మీద ఉక్కుపాదం మోపాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూల్ డ్రింక్స్ తీసుకోవడమా, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, థమ్స్అప్ కూడా తాగడు మా ముఖ్యమంత్రి గారు. ఆయనకు చిన్నప్పటి నుండి అలవాట్లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ మూలంగా, ఈ గంజాయి మూలంగా, మత్తు పదార్థాల మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యువత విద్యార్థులు నష్టం జరుగుతుంది. ఈ విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలి, యువతకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచనతోని మా ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం పెట్టుకొని రాష్ట్రంలో ఈ యొక్క డ్రగ్స్ను, గంజాయిని, మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపి అధికారులకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు మొత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడనైనా డ్రగ్స్ లేని రాష్ట్రంగా, గంజాయి లేని, మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనే ఆ లక్ష్యంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాడు. ఎక్కడ కూడా దొరికితే దాని మీద ఉక్కుపాదం మోపండి, చట్టపరమైన చర్య తీసుకొని జైలుకు పంపించండి అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉచ్చబడుతుంది ఒక్కొక్కరికి. గంజాయి అన్న పేరెత్తాలన్నా, డ్రగ్స్ అన్న, మత్తు పదార్థాల జోలికి పోతే గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ భయపడుతున్నారు. అలాంటి భయాన్ని సృష్టించాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే చెడు అలవాట్లకు పోకూడదు యువత, విద్యార్థులు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నష్టం జరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతారని ఆలోచన చేసి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు పోతే కేటీఆర్ ఏమో 10 ఏళ్ళు 1000 కుటుంబాలు నాశనమేది డ్రగ్స్ మూలంగా, గంజాయి మూలంగా, మత్తు పదార్థాల మూలంగా. అందుకోసమే దీనికి ప్రధాన కారణం కేటీఆర్ కదా. ఇలాంటి దుర్మార్గుడు ఇంకా తెలంగాణ ప్రజల గురించి, యువత గురించి, విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత ఈ కేటీఆర్కు ఎక్కడిదని అడుగుతున్నాను. అయితే ఈగల్ టీమ్ అని చెప్పేసి పెట్టారు కదా, దానికి సంబంధించి ప్రతిపక్షాల పైన లేకపోతే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొడుకులు, ఎంపీల కొడుకులు ఉన్నా కూడా ఈగ అక్కడ వాడుతుందా, ఈగల్ వాడుతుందా? ఈగల్ టీమ్ అని గంజాయి కోసం పెట్టారు కదా. ఎవరున్నా చట్టానికి అందరు సమానమే. ఎవరున్నా ఎవరిని క్షమించడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి లేని, డ్రగ్స్ లేని, మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాడు. దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఎంత పెద్ద తోపుగాని కొడుకులున్నా మా ముఖ్యమంత్రి గారు క్షమించారు. ఖచ్చితంగా వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపడమే. ఎందుకంటే రాష్ట్రంలో యువత బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అన్ని వర్గాల కుటుంబాలు బాగుండాలి అని, రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. అయితే ఏదైతే ఈ రోజు అసెంబ్లీలో మూసీ సుందరీకరణ పైన చర్చ జరుగుతుంటే అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు వాకౌట్ చేయడం జరిగింది. మూసీ నది కట్టడం మనకి ఇష్టం లేదు. మూసీ నది కట్టడం అనేది కేటీఆర్ అలాంటి హరీష్ రావుకు, కేసీఆర్ కు ఇష్టం లేదు. ఎందుకంటే వ్యతిరేకం కాదని చెప్తున్నాడు ఆయన. 10 ఏళ్ళు ఏం బికిండ్రు? వ్యతిరేకం కాదని చెప్తుండ్రమ్మా. 10 ఏళ్ళు ఏం బికిండ్రు? మరి 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు మూసీ నది అవతల సైడు, ఇవతల సైడు ఎంతోమంది అనగారిన కులాలు, అట్టడుగు వర్గాలు, చిన్న కులపుళ్ళు, చిన్న తరగతి వాళ్ళు, ఏం లేనటువంటి వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అనేకమైనటువంటి మధ్యతరగతి వాళ్ళు
అటు ఆ మూసినది అటువైపు ఇటువైపు వేల కుటుంబాలు అన్నము లేక తిండి లేక కూలి పని చేసుకున్న బిడ్డలు జీవిస్తున్నారు అక్కడ. డబ్బున్నోళ్ళు అక్కడ ఎందుకు జీవిస్తారు? మధ్యతరగతి డబ్బు ఆర్థికంగా ఉంటే అక్కడ ఎందుకు ఉంటారు? మూసినది ఇరువైపులో ఉన్నోళ్ళు ఎవరంటే చిన్న కులపుళ్ళు, చిన్న తరగతి వాళ్ళు, అణగారిన కులాలు, మధ్యతరగతి వాళ్ళు. ఆ కుటుంబాలు ఇప్పటికీ 50 ఏళ్ళ నుంచి దాంట్లో మూసీ నది వాసనకు అనారోగ్యాల పాలై ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది హాస్పిటల్ పాలయ్యారు. మరి 10 ఏళ్ళు మూసీ నదిని మరి శుద్ధీకరణ చేయాలి. మూసీ నది ఇరువైపులు ఉన్న కుటుంబాలను ఆదుకోవాలి. మధ్యతరగతి వాళ్ళు, చిన్న తరగతి వాళ్ళు, ఏం లేని పేదవాళ్ళని ఆదుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదు కేటీఆర్? అది ఒక్కటి సమాధానం చెప్పుకోవాలండి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మూసీ నది వైపు మాట్లాడిన అసెంబ్లీ తప్ప దాని గురించి కనీసం పేదల గురించి పట్టించుకోలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది ఇరువైపులా పాదయాత్ర చేశాడు. మూసీ నది ఇరువైపులా పాదయాత్ర చేస్తే కండ్లకు నీళ్ళు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారికి. ఇరువైపులా ఉన్నోళ్ళు ఎవరంటే పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లేనటువంటి కులపుళ్ళు, లేనటువంటి వాళ్ళు ఇరువైపులా వాసన కుమిలిపోతున్నారు, అనారోగ్యం పాలయ్యారు, వాళ్ళకు అనారోగ్యంతో చనిపోయిండ్రు. అలాంటి కుటుంబాలను చూసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చలించిపోయి ఖచ్చితంగా ఈ మూసీ నదిని శుద్ధీకరణ చేయాలి, ఇది క్లీన్ చేయాలి. ఈ మూసీ నది ఇరువైపులు ఉన్నటువంటి పేదలను, మధ్యతరగతి వాళ్ళను, ఈ లేనటువంటి ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి కదిలించి వాళ్ళకి ఇండ్లు కట్టియాలి, వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి అనే లక్ష్యంతో ఆ కార్యక్రమం మొదలుపెట్టాడు, మూసీ నది కార్యక్రమం. అందుకోసమే 7 ఎకరాల భూమి కేటాయించాడు. మూసీ నది ఇరువైపులో ఉన్నటువంటి వాళ్ళు ఆ వాసన భరించలేక అనేక మంది అనారోగ్యం పాలై, హాస్పిటల్ పాలై ఎంతోమంది చనిపోయారు. ఆ కుటుంబాలను కదిలించి 7 ఎకరాల భూమిలో వాళ్ళకి ఇండ్లు కట్టించి, వాళ్ళకు జీవనోపాధి కల్పించి, వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించి వాళ్ళని ఆదుకోవాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అదేవిధంగా సేమ్ టైం ఆ మూసీ నది కూడా శుద్ధీకరణ చేసి దాన్ని ఒక టూరిజం ప్లేస్ చేసి దాంట్లో అనేక టూరిజం చేసి అక్కడ ఆ మూసీ నది ఇరువైపులో వ్యాపారులు, బిజినెస్లు అనేక మందికి జీవనోపాధి కల్పించే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఆ మూసీ నది క్లీన్ అవడంతో, ఆ మూసీ నది శుద్ధీకరణ చేస్తే, ఆ మూసీ నదిని టూరిజం ప్లేస్గా చేస్తే 1000 మందికి జీవనోపాధి దొరుకుతుంది. అక్కడ 1000 మంది పేదోళ్ళు బతుకుతారు, లక్షల మందికి వస్తారు అక్కడ టూరిజంకు. ఇయ్యలో హైదరాబాదుకు ఒక నెంబర్ 1 పేరు వస్తుంది. హైదరాబాదును ఒక సింగపూర్ లాగా ఒక నెంబర్ 1 సిటీగా ప్రపంచంలో తీసుకురావడానికి, అలాంటి నేమ్ తీసుకురావడానికి, అలాంటి పేరు తీసుకురావడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇయ్యలో దాంతో ఆదాయం వస్తుంది, దాంతో నిరంతరం ఆదాయం వస్తుంది. ఆ యొక్క మూసీ నది గిట్ట క్లీన్ చేస్తే, శుద్ధీకరణ చేస్తే, ఆ మూసీ నదిని డెవలప్ చేస్తే, టూరిజం క్లీన్ చేస్తే దానికి 100 కోట్ల ఆదాయం మనకు వస్తుంది ప్రభుత్వానికి. ఆ లక్ష్యం ముఖ్యమంత్రి గారు పోతున్నారు. వీళ్ళేమో ఆపాలని చూస్తున్నారు. ఏది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు దాన్ని ఆపాలి. పేదోళ్ళకు మంచి ఇళ్ళు కట్టిస్తారా, పేదోళ్ళని ఆదుకుంటారా, వాళ్ళకి ఇష్టం లేదు. దాన్ని శుద్ధీకరణ చేస్తే టూరిజం అయితే దాంతో ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఇది హైదరాబాదును ఒక నెంబర్ 1గా చేస్తారు, నెంబర్ 1 సిటీగా చేస్తారు. కాబట్టి వాళ్ళకు నచ్చదు. అలాంటి దుర్మార్గులే అసెంబ్లీ బయటకు పోతున్నారు. అలాంటి వాళ్ళను తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్తున్నారు. చూస్తారు కదా, ఏదేమైనా కూడా మూసీ సుందరీకరణ చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేక వాకౌట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.